హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ మటన్ పులావ్ అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా వెడల్పుగా ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఒకవైపు రైస్ బాయిల్ చేయడానికి కూడా వాటర్ పెట్టేసి గిన్నెలో సాల్ట్ అయితే సరిపడంత వేసేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఉండండి. కావాలంటే ఇప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, వాటిలోకి కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా టమాటా మగ్గుతుంది అనమాట. మీ అందరికీ తెలుసు, అయినా చెప్తున్నా. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సరిపడంత కారం ఆల్రెడీ మనం మటన్లోకి యాడ్ చేసాం, కానీ ఇక్కడ ఇంకొంచెం కారం, కొంచెం గరం మసాలా, మటన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర, పుదీనా అంత బాగుంటుంది అనమాట పలావ్స్కి. కొంచెం ఒకసారి బాగా కలిపేసి అంతా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes రైస్ బాయిల్ అయ్యేంత వరకు, కుక్ అయ్యేంత వరకు మనం ఈ మటన్ని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ 5 విజిల్స్ పెట్టాము కాబట్టి బాగానే కుక్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇందాక నేను చూపించాను కదా, యాలక్కలు, చెక్క, లవంగ, షాజీరా, ఇవన్నీ కూడా కొంచెం లైట్ రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ మసాలా పౌడర్ బాగుంటుంది. బయట గరం మసాలాల కంటే అది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి కానీ పులావ్కి కానీ. మీ దగ్గర ఉంటే జాజికాయని గ్రేట్ చేసి వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. చూసారు కదా, మటన్ బాగా ఉడుకుతుంది. రైస్ కూడా మ్యాక్సిమం అయిపోయింది, 70 to 80%. అట్లా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం వాటర్ అన్నీ వంపేసుకొని రైస్ని మాత్రమే అట్లా మొత్తం ఈవెన్గా మటన్ మీద అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు ఒక్కొక్క స్టెప్లో గీ కూడా వేసుకోండి. నేను పైన మాత్రమే వేస్తున్నా. మటన్ కుక్ అయ్యేటప్పుడు కూడా ఆయిల్తో పాటు కొంచెం గీ కూడా యాడ్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మొత్తం రైస్ అంతా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత అప్పుడు పైన కొంచెం గరం మసాలా, ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి యాడ్ చేసుకొని కంప్లీట్గా ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసి పైన ఏదైనా ఒక బరువు పెట్టేసి ఒక 20 minutes సిమ్లో వదిలేస్తే, పెనం పెట్టుకోండి మాడుకోకుండా ఉంటుంది. పెనం పెట్టి ఒక 20 minutes సిమ్లో వదిలేస్తే మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది గైస్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీ. ఎందుకు అక్క ఇంత క్వాంటిటీ చేస్తున్నాం అనుకోవద్దండి. ఈరోజు చాలామంది ఉన్నారనమాట ఇంట్లో. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.